నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఒకటేమో ప్రపంచంలో ఉన్న అతిపెద్ద బ్లూ హోల్ అంట, ఇంకొకటేమో నువ్వు పవర్ హౌస్ లేదా పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నా రాష్ట్రంలో పెట్టుకుని నువ్వు డబ్బులు దొబ్బేస్తున్నావు, దానివల్ల నా జేబుకి సంవత్సరానికి దగ్గరగా 200 కోట్లు హోల్ పడుతుంది నా జేబుకి అని ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం మీద కంప్లైంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంతకీ ఈ హోల్ ఏంటి, ఈ హోల్ ఏంటి, ఏది న్యాచురల్, ఏది మ్యాన్మేడ్, ఇలా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. బిఫోర్ గోయింగ్ దేర్ లెట్ మీ టెల్ యూ, చాలామంది ఎవరైతే అప్టెక్ జాబ్స్ ప్లస్కి సంబంధించిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్విక్ రివిజన్ కోర్సును పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళలో చాలామంది పాపం కోర్స్ ఎలా పర్చేస్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. మీ అందరికీ దాని గురించి ఒక చిన్న బ్రీఫింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో హియర్ యూ కెన్ సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్విక్ రివిజన్. మీరు ఆ కోర్సును పర్చేస్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఇంతకు ముందు బై అని ఉండేది, ఇప్పుడు అది కాస్త ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చూపిస్తుంది. సో మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఒక చిన్న పాపప్ మెసేజ్ లాగా వస్తుంది. మీరు ఏదైతే నెంబర్ యూస్ చేసి లాగిన్ అయ్యారో అదే నెంబర్కి ఒకవేళ వాట్సాప్ ఉంటే వాట్సాప్కి, లేదు అని అంటే అదే నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ అంటే ఎస్ఎంఎస్ రూపంలో మీకు ఒక ఎంబెడెడ్ మెసేజ్ వస్తుంది. ఏం ఎంబెడ్ అయి ఉంటుంది, దాంట్లో ఒక లింక్ ఎంబెడ్ అయి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఓకే డన్ అని కొడితే కనుక మీ ఫోన్ ఎస్ఎంఎస్లోకి వెళ్తే ఇలా ఒక ఎంబెడెడ్ మెసేజ్ విత్ లింక్ ఉంటుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కనుక దెన్ యూ విల్ గో టు ద పేమెంట్ పేజ్ అనమాట. అలా మీరు పేమెంట్ చేయొచ్చు, గూగుల్ పేనా ఫోన్పే అనేది మీ ఇష్టం. సో వన్స్ యూ మేక్ ద పేమెంట్ ద కోర్స్ ఇస్ యువర్స్. అలానే మరి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన క్విక్ రివిజన్ గురించి ఎలా పర్చేస్ చేయాలి అప్టెక్ జాబ్స్ ప్లస్లో అని చెప్పాను కదా, దానికి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి సబ్జెక్టు కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన ముఖ్యమైన సబ్జెక్టులో ప్రతి సబ్జెక్టుని సుమారు 5 గంటల లోపు ఫినిష్ చేస్తూ, ఎవరైతే సార్ నాకు రివిజన్కి ఏదో ఒకటి కావాలనుకునే వాళ్ళకి రివిజన్ ఆపర్చునిటీ ఇస్తూ, సార్ నేను ఇప్పటివరకు అసలు ఆ సబ్జెక్ట్ చదవలేదు, అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ నేను చదవగలిగితే నాకు కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా అనే వాళ్ళకి ఆ విధంగా, సార్ నాకు ఇదంతా వద్దు, ఏవో ఒక 5-6 టాపిక్లు చెప్పండి, లేదా ఒక 10-15 మెయిన్ టాపిక్లు చెప్పండి, లేదా అవే నాకు అర్థమయ్యేలా చెప్పండి, నేను వాటినే చదువుకుంటాను, వాటినే గుర్తుపెట్టుకుంటాను, క్వశ్చన్ ఒకవేళ దానికి సంబంధించిన క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేస్తాను, లేదంటే దేవుడు దయ అనే వాళ్ళకి ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది ఈ క్విక్ రివిజన్ సిరీస్ ఆఫ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్. సో ఒకవేళ దీన్ని కనుక మీరు పర్చేస్ చేయాలంటే సింగిల్ సబ్జెక్ట్ అయినా పర్చేస్ చేయొచ్చు, లేదు మొత్తం కలిపి ఫుల్ ప్యాక్ పర్చేస్ చేయొచ్చు. సో ఫుల్ కోర్స్ వచ్చేసి మీకు 399 రూపాయలకి అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లో లభిస్తుంది. సో డోంట్ ఫర్గెట్ ఇట్. ఒకవేళ వీడికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9133449696కి కాల్ చేయొచ్చు. సో ముందుగా మనం ఇవాళ చర్చించుకోబోయే కరెంట్ అఫైర్, నీటిలో ఒక పెద్ద హోల్ ఉందంట. సో ఆ హోల్ పేరు ఏంటంటే తాంజా. రీసెర్చర్స్ హ్యావ్ మేడ్ అ డిస్కవరీ ఇన్ మెక్సికో నియర్ ద యుకటన్ పెనిన్సులా, అన్కవరింగ్ ద వరల్డ్స్ డీపెస్ట్ బ్లూ హోల్ నోన్ యాజ్ తాంజా బ్లూ హోల్. ఈ తాంజా బ్లూ హోల్ని ఇన్ షార్ట్ TJBH అని అంటున్నారు. ఇది ప్రపంచంలోనే ఇప్పటివరకు కనుగొనబడ్డ డీపెస్ట్ బ్లూ హోల్ అనమాట. సో ఇప్పటివరకు ఇంతకన్నా ముందు వేరే బ్లూ హోల్స్ ఉన్నాయి. ఈజిప్ట్ దగ్గర రెడ్ సీ, ఎర్ర సముద్రం దగ్గర ఒకటి కనుగొనబడింది. సో అలానే వేరే చోట్ల కూడా మెక్సికో దగ్గర ఇదొకటి కనబడినట్టు ఇంకా చాలా చోట్ల వేరే బ్లూ హోల్స్ ఉన్నాయి. బట్ ఇది అన్నిటికంటే పెద్దది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు బ్లూ హోల్ అంటే ఏంటి అని. బ్లూ హోల్ అంటే దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ కోస్టల్ రీజన్స్ విత్ సాల్యుబుల్ బెడ్ రాక్. సో ఇప్పుడు మనకు తెలుసు కింద బెడ్ రాక్ ఉంటుంది సాయిల్ పరంగా. సో ఎప్పుడైతే ఆ బెడ్ రాక్ సాల్యుబుల్ అంటే నీటిలో కరిగిపోగలదో అప్పుడు ఆబ్వియస్గా నీటిలో కలిసిపోతుంది. ఇంతకీ అలాంటి బెడ్ రాక్స్ ఏమై ఉంటాయి, లైమ్ స్టోన్ కానీ, మార్బుల్ కానీ, జిప్సమ్ కానీ ఇలాంటివి అయితే అది వాటర్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి అది వాటర్లో కరిగిపోతుంది. అప్పుడు అది పెద్ద బండరాయి అయినా సరే అది కరిగిపోతే ఇప్పుడు అక్కడ రాయి లేదు కదా. సో ఇంతకుముందు రాయి ఉంది, ఇప్పుడు నీటిలో కలిసిపోయింది, ఇప్పుడు అక్కడ రాయి లేదు. అందుకని దట్స్ హౌ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ దట్ హోల్. సో ఇది బేసిక్గా తీర ప్రాంతాల్లో ఫామ్ అవుతాయి. వాటర్ పర్కోలేట్స్ త్రూ ద రాక్. సో ఆబ్వియస్లీ ఆ బెడ్ రాక్ ఏదైతే ఉందో అది ఎలా సాల్యుబుల్ అవుతుందో, అసలు ఎలా కలిసిపోతుంది, సింపుల్. ఆ రాక్ ఏదైతే ఉందో దాని లోపల నుంచి వాటర్ వెళ్ళగలుగుతుంది, పర్కోలేట్ అవ్వగలుగుతుంది కాబట్టి దాన్ని ఈజీగా అది డిజాల్వ్ చేయగలుగుతుంది. సో డిజాల్వింగ్ మినరల్స్ అండ్ వైడనింగ్ క్రాక్స్ అల్టిమేట్లీ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సింక్ హోల్స్. సో ఈ బ్లూ హోల్స్నే సింక్ హోల్స్ అని కూడా పిలుస్తారు, లేదా సింక్ హోల్స్ ఇన్ వాటర్ అని కూడా పిలుస్తారు. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు. అది నిజంగానే ఏదో ఒక పెద్ద హోలు, దాంట్లో పడితే మళ్ళీ మనం వేరే విశ్వంలోకి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అన్నట్టుగా ఉంది కదా. దాట్స్ హౌ ఇట్ ఈస్. దగ్గరగా 300 అడుగులు 400 అడుగులు లోతుంటాయి అవి. ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఆర్ 410 foot Great Blue Hole in Belize, the 663 foot Dean's Blue Hole in the Bahamas, and the 328 foot Blue Hole in the Red Sea near Dahab, Egypt. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కన్సిడరింగ్ ఇప్పుడు రీసెంట్గానే దీని యొక్క డిస్కవరీ జరిగింది కాబట్టి దీని గురించి అనే క్వశ్చన్ అడగచ్చు. లేదు ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ 4 చూసాం, గ్రేట్ బ్లూ హోలు, డీన్స్ బ్లూ హోలు, అలానే ద బ్లూ హోల్ ఇన్ ద రెడ్ సీ, అలానే తాంజా బ్లూ హోలు, ఇవన్నీ ఇచ్చేసి ఇవి ఏ దేశాలకి సంబంధించింది లేదా ఎక్కడ ఉంటాయని కూడా అడగవచ్చు. సో ఇదేమో మెక్సికో, ఇదేమో బెలీజు, ఇదేమో బహామాసు, ఇదేమో ఈజిప్ట్ దగ్గర. సెకండ్ది వచ్చేసి
మన భారతదేశంలోని 2 రాష్ట్రాలు ఒక పవర్ ప్రాజెక్ట్ గురించి భలే విచిత్రంగా కొట్టుకుంటూ ఉన్నాయి. వెల్, ద సినారియో ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్. ఇంతకీ అదేంటంటే షానన్ పవర్ ప్రాజెక్ట్. వివరాల్లోకి వెళ్తే కనుక the 110 megawatt Shannon power project was envisaged by Colonel Batty, the then chief engineer of the governor of Punjab in 1922. 1922 అంటే భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. సో అప్పుడు గవర్నర్ ఆఫ్ పంజాబ్ ఎవరైతే ఉన్నారో ద చీఫ్ ఇంజనీర్ కల్నల్ బ్యాటీ, ఆయన యొక్క ప్రాజెక్ట్ లేదు కళల సహకారం అనమాట ఇది. సో ఇది ఏమైంది, బేసిక్గా 1925వ సంవత్సరంలో పంజాబ్కి లీజ్కి ఇవ్వడం జరిగింది 99 సంవత్సరాలకు గాను. సో 1925కి 99 ఇయర్స్ అంటే 2024 అంటే ప్రస్తుత సంవత్సరం. ఇన్ఫ్యాక్ట్ ప్రిసైజ్గా చెప్పాలంటే మార్చ్ నెలలో ఈ ఏదైతే లీజ్ కాంట్రాక్ట్ ఉందో అది టర్మినేట్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి 2 రాష్ట్రాలు కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఆ 2 రాష్ట్రాలు ఏంటంటే ఒకటి పంజాబ్, ఒకటి హిమాచల్ ప్రదేశ్. ఎందుకు కొట్టుకుంటే మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. బట్ లెట్స్ ట్రై టు గెట్ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. ద ఫస్ట్ స్టేజ్ 48 మెగావాట్స్, ఇది టోటల్గా వచ్చేసి 110 మెగావాట్ల ప్రాజెక్ట్. అయితే దీని యొక్క మొదటి దశ 48 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేది. ఎప్పటి నుంచి? 1932వ సంవత్సరం నుంచి. ద లీజ్ అగ్రిమెంట్ ఏదైతే వాళ్ళు 1925లో 19 లీజ్ అగ్రిమెంట్ చేశారో అది ఎవరి మధ్య జరిగిందంటే 1925లో ఒకటి రూలర్ ఆఫ్ మండి, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఈ ప్లేస్ మండి అనేది ప్రస్తుతం, రాజా జోగిందర్ బహాదూర్ అండ్ కల్నల్ బీసీ బ్యాటీ, ఈయన మధ్య అలానే రాజా జోగిందర్ బహదూర్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది. ఏ విధంగా జరిగింది? అకార్డింగ్ టు ద అగ్రిమెంట్ వాటర్ ఫర్ ద ప్రాజెక్ట్ వాస్ టు బి యూటిలైజ్డ్ ఫ్రమ్ ఊల్ రివర్, అ ట్రిబ్యూటరీ ఆఫ్ బియాస్ రివర్. బియాస్ రివర్ అనేది మనలో చాలా మందికి తెలుసు, మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఒక అనుకోని సంఘటన, ఒక దుర్ఘటన జరిగింది కాబట్టి. సో కొన్ని సంవత్సరాల క్రితం బియాస్ నదిలో విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ అని హైదరాబాద్లో ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజీకి సంబంధించిన సుమారు 20-21 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్ళి ఆ నదిలో అంత ఖాళీగా ఉంది కదా అని అక్కడ నుంచి ఫోటోలు దిగుతుంటే సడన్గా వాటర్ ఫ్లో పెరిగిపోవడం వల్ల వాళ్ళందరూ కొట్టుకెళ్ళిపోయారు. సో బియాస్ రివర్ ఇస్ దాట్. దాని యొక్క ఉపనది అయిన ఊల్ రివర్ ఏదైతే ఉందో దానిలో ఉన్న నీళ్ళని ఈ ప్రాజెక్టు కోసం ఉపయోగించుకోవాలి అన్న విధంగా వాళ్ళకి అగ్రిమెంట్ జరిగింది. అలా ఉపయోగించుకోవడం వల్ల ఏంటంటే లాభం, ఇన్ లిeu ఆఫ్ విచ్ ద స్టేట్ వుడ్ రిసీవ్ 500 kilowatts ఫ్రీ ఎలక్ట్రిసిటీ. సో దానికి ఇన్ రిటర్న్గా 500 kilowatts ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తాము, ఉచితంగా ఇచ్చేస్తాము, దాంట్లోంచి నీళ్ళు తీసేసుకుని అని. సో ఇందుకే ఎక్కడుంది? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ జోగిందర్ నగర్ ఇన్ మండి డిస్ట్రిక్ట్, హిమాచల్ ప్రదేశ్. జాగ్రత్తగా ఫోకస్ చేయండి. లీజ్డ్ టు పంజాబ్. ఎవరికి లీజ్కి ఇచ్చారు? పంజాబ్కి లీజ్కి ఇచ్చారు. కానీ అది ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఐ హోప్ ది స్టోరీ ఇస్ క్లియర్. అవ్వట్లేదా? వెల్, లెట్ మీ టెల్ యూ బ్రీఫ్లీ. బేసిక్గా పంజాబ్కి ఆ ప్రాజెక్ట్ ఇచ్చేశారు, మీరు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేసుకోండి అని. కానీ అది ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. వీళ్ళేమో ఇది మా స్టేట్లో ఉంది కాబట్టి దాని కంట్రోల్ మేనేజ్మెంట్ మాకు ఇవ్వాలి, దాని నిర్వహణ అధికారాలు మాకు ఇవ్వాలి అని. వీళ్ళేమో గడిచిన 99 సంవత్సరాల నుంచి ఇది మా దగ్గర ఉంది కదా, సో ఇప్పుడు కూడా అది మా అధికారంలోనే ఉంటుంది అని. సో మనం ఇందాక అనుకున్నట్టుగా 1925లో వాళ్ళు 99 ఇయర్స్కి లీజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. సో అది ఎప్పుడు టర్మినేట్ అయిపోయింది? మార్చ్ 2, 2024కి టర్మినేట్ అయిపోయింది. సో ఇప్పుడు పంజాబ్ ఏమంటోంది? డ్యూరింగ్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ 1966 ద హైడల్ ప్రాజెక్ట్ వాస్ గివెన్ టు పంజాబ్ యాజ్ హిమాచల్ ప్రదేశ్ వాస్ దెన్ అ యూనియన్ టెరిటరీ. 1925లో 99 సంవత్సరాలకి లీజుకి తీసుకున్నారా? ఆ లీజ్ ప్రకారం 2024 వరకు అది పంజాబ్ కంట్రోల్లోనే ఉంది. సరే, దానికి ఎడిషనల్గా సప్లిమెంటరీగా 1966వ సంవత్సరంలో బేసిక్గా రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్ జరుగుతున్నప్పుడు మే 1, 1967న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ ఒక నోటిఫికేషన్ ద్వారా ఇది మొత్తాన్ని కూడా పంజాబ్కి అప్పచెప్పేసింది. ఎందుకు? అప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఒక రాష్ట్రం కాదు, అప్పుడు ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది హిమాచల్ ప్రదేశ్. ఫోకస్ చేయండి. 1925లో పంజాబ్కి ఇచ్చేశారు లీజ్ ద్వారా. 1966లో రాష్ట్రాల యొక్క పునర్విభజన జరుగుతూ ఉంది. అదే సమయంలో 1967 మే 1న సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి దాంట్లో ఇది పంజాబ్కే చెందుతుందని చెప్పింది. ఇప్పుడు పంజాబ్ ఏమంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది, సప్లిమెంట్ చేసింది, అయినా నా లీజ్ ఎలాగో అప్పటి వరకు ఉంది కదా, సో ఈ ఎనీ విచ్ వే చూసుకున్నా అది నా అధీనంలోకి వస్తుంది, అసలు నేను నీకు ఎందుకు ఇస్తానని హిమాచల్ ప్రదేశ్ అంటోంది. Punjab has contended with all assets currently under formative control of the state government through the Punjab State Power Corporation Limited. Punjab claimed that the project has been in possession, control and management of the project since its inception in 1932. 40 మెగావాట్స్తో స్టార్ట్ చేశారు కదా స్టార్టింగ్లో, ఇప్పుడంటే 110 మెగావాట్స్ కానీ. సో అది మొదటి నుంచి నా కంట్రోల్లోనే ఉంది. సో అప్పుడు లీజ్ ప్రకారం చూసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్న అది నా దగ్గరే ఉంది. అది నాకు ఇచ్చినప్పుడు అసలు నువ్వు రాష్ట్రమే కాదు కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చి అడుగుతున్నావు అని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. దీనికి హిమాచల్ ప్రదేశ్ చెప్పిన దీనికి హిమాచల్ ప్రదేశ్ చెప్పిన బదులు ఏంటి అని అంటే, ద షానన్ పవర్ హౌస్ ఇస్ సిచ్యుయేటెడ్ ఇన్ హిమాచల్ టెరిటరీ. ఆబ్వియస్గా ఆ మండి అనే డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, ఆ మండి అనే జిల్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇప్పుడు అది.
అప్పుడు కేంద్రపాలిత ప్రాంతమే, బట్ అప్పుడంటే నోటిఫికేషన్ లీజ్ కూడా 2024 వరకు ఉంది కాబట్టి హిమాచల్ ప్రదేశ్ వదిలేసింది. బట్ నౌ ఆ లీజ్ టర్మినేట్ అయిపోయింది. అలానే ఇప్పుడు ఆ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది కాబట్టి ఆబ్వియస్గా టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ప్రకారం అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. హెన్స్ ద స్టేట్ షుడ్ హ్యాస్ ద ఫుల్ రైట్స్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అలానే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఇంకో మాట కూడా ఉంది, అదేంటంటే దట్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ ఎ పోర్ కండిషన్ యాజ్ పంజాబ్ ఈజ్ నాట్ రిపేరింగ్ ఆర్ మెయింటైనింగ్ ఇట్. పేరుకి తన వద్దే మొత్తం అన్నీ ఉంచుకున్న కంట్రోలు, పొసెషను, మేనేజ్మెంట్ రైట్స్ అన్నీ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళు దాన్ని సరిగ్గా నిర్వహించట్లేదు అని చెప్పి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ అంటుంది. ఇన్ఫ్యాక్ట్ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూడా వచ్చి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది దగ్గర సంవత్సరానికి 2000 కోట్లు రెవెన్యూని జనరేట్ చేయగలదు హిమాచల్ ప్రదేశ్కి అంది. హిమాచల్ ప్రదేశ్ పెద్ద రాష్ట్రం ఏమీ కాదు, సో దానికి 200 కోట్లు ఒక విధంగా చాలా మేజర్ బూస్ట్ అనేది చెప్పాలి. అండ్ మోరోవర్ అది దాని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టెరిటరీలోకి వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యావ్ ద రైట్ ఫర్ షూర్. సో దీనికి సంబంధించి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమని చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఒకవేళ ఈ 2 రాష్ట్రాలు కనుక కోర్టుకి వెళ్తే మేబీ ఈ నదీ జలాల వివాదాల్లాగా ఇది కూడా ఎక్కడికైనా అంతులేని ఒక సమస్యలాగా అయిపోతుందేమో చూడాలి. ఏది ఏమైనా సరే, ఒకటి నీటిలో ఉన్న అతిపెద్ద హోల్, ఇంకొకటి నీటి వల్ల ఒక రాష్ట్రానికి జేబులో పడుతున్న ఒక పెద్ద హోల్. ఏది ఏమైనా సరే, దట్స్ ఇట్ ఫర్ టామ్జా అండ్ దట్స్ ఇట్ ఫర్ ద షానన్ పవర్ ప్రాజెక్ట్. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ థింగ్స్ యాజ్ వెల్. అలానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించి అలానే వివిధ ప్రభుత్వ పరీక్షలు ఏవైతే ఉంటాయో ఆ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి అప్టేక్ జాబ్స్ ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా ప్రస్తుతం 80% భారీ డిస్కౌంట్ ఇస్తుంది. రిమెంబర్, ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఆధారంగా చేసుకుని ప్రతి టాపిక్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలానే ఆ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ రూపంలో స్టడీ మెటీరియల్ ఉంటుంది. అలానే ఆ టాపిక్కి సంబంధించిన టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఇట్ విల్ బీ లైక్ అ హోలిస్టిక్ ప్రిపరేషన్ ఫర్ యూ. సో మీరు పీపీటీ చూసి వీడియో చూస్తారా, లేదు పీపీటీ చదువుకుని వీడియో చూస్తారా, లేదు వీడియో చూసి పీపీటీ చదువుకుంటారా, మీ ఇష్టం. చదువుకున్న తర్వాత టెస్ట్ చేసుకుంటారు, తప్పులు ఏమైనా జరిగితే ఎందుకు జరిగిందని రెక్టిఫై చేసుకుంటారు. సో అట్లా మీకు ఒక కంప్లీట్ ప్రిపరేషన్ అవుతుంది. అట్ ద వెరీ సేమ్ టైం మీకు కన్వీనియన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పొద్దున్న 4 లేచి చదువుతారా, అర్ధరాత్రి 2 పడుకోకుండా చదువుతారా అనేది మీ ఇష్టం. ఆఫ్లైన్లో అయితే మీకు ఆ ఫీజిబిలిటీ ఉండదు. మీకు ఒకవేళ 2-3 రోజులు అనారోగ్యం వచ్చినా సరే ఆఫ్లైన్ అయితే మీరు క్లాస్ మిస్ అయిపోతారు, మీ ఒక్కళ్ళ కోసం క్లాస్ని మళ్ళీ చెప్పరు. బట్ ఆన్లైన్లో అయితే మీరు ఒకటే టాపిక్ని ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు చూడొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు, ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ సబ్జెక్టు చూడొచ్చు. మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ మూడ్ని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి, మీ కన్వీనియన్స్ని బట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. అందుకని 80% భారీ డిస్కౌంట్ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు ఏదైతే మీ కళల ఉద్యోగాన్ని అనే లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాన్ని సాకారం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఎపిసోడ్ ఇక్కడతో ముగుస్తుంది. మళ్ళీ ఇంకొక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నాండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటుండండి, పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి. అప్పుడే సమాజం ఒక అడుగు ముందుకు వేస్తుంది. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.